అన్నీ అయిపోయాక మన చేతికి అడ్డం తాగకూడదు కదా, వైర్లు ఇక్కడ పైన క్లిప్పులు వైర్ ట్యాగులు వేసుకుంటాం కదా, మనకి ఇబ్బంది లేకుండా అనమాట. అది మీటర్ ఇచ్చుకుని చెక్ చేసుకోండి ఏది ఎక్కడికి వెళ్తుంది అనేది. మీటర్ ఇచ్చుకుని చూసుకోవాలి. అది ఈ బోర్డు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఇలా పెట్టుకుని చూసుకోండి ఆ వైర్లు దీంట్లో ఎటు ఎటు వెళ్ళింది ఎక్కడికి ఎక్కడికి వచ్చింది అనేది. ఒక వైరు చాలా ఈజీగా రావాలి అంటే పవర్ కార్డు స్టార్ట్ తెలుసు కదా మన బేసిక్, అది అన్నిటికీ అదే వర్తిస్తుంది. మీరు దాన్ని ఫాలో అయ్యారా మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఉంటారు ఇక, మీరు ఈ మిషన్ చేయాలి ఆ మిషన్ చేయాలి. చివర రస్ట్ పట్టు ఉంటుంది, ఎట్ట అంటే ఇది కాంటాక్ట్ అవుద్ది. చివర రస్ట్ పట్టు ఉంటుంది, లేకపోతే పేపర్ ఉంటుంది, ఎమ్మిరి పేపర్ తేలాలంటే వచ్చిద్ది. స్ప్రింగ్ సరి చేసుకోండి ముందు. స్ప్రింగ్ ఊరినే ఇలా సైడ్కి పట్టింది అనమాట, అది దాన్ని పట్టింది. కటింగ్ లేదు అక్కర్లో చేత్తో సరి చేయండి, అసలు చేత్తో చాలు, అక్కర్లో నొక్కర్లో అలా ఉంచండి. అది ముందు స్ప్రింగ్ దగ్గర ఎక్కకూడదు, ముందు రింగే ఎక్కించుకోవాలి. ఎందుకంటే మీకు స్ప్రింగ్ దగ్గరే మీకు సాగుద్ది. ఆ గాడిలో కూర్చోబెట్టుకుంటే అది చక్కగా రెండు పక్కల అంతే చెయ్యేసి చేత్తో కానీ లేకపోతే టెస్టర్తో ముందు రింగ్ ఎక్కియాలి అక్కడ లివర్ లాగా. అది చివర్లోకి వచ్చాక దీన్ని ఇటు సైడ్ లేచిపోకుండా ఇటు చేయి పెట్టాలి, లెఫ్ట్ సైడ్ చేయి పెట్టుకుని దాన్ని కిందకి రానియకుండా చేత్తోనే వేసేయచ్చండి. స్ప్రింగ్ దగ్గర వేస్తే మనకి ఇబ్బంది అనమాట, లివర్ లాగా అంతే. లివర్ లాగా వేసుకోండి, ఆ రింగ్ అవతల ఎక్కించుకుంటే ఎక్కేస్తుంది. ఎక్కింది చేత్తో ఎక్కేద్ది అసలు మన కటింగ్ ప్లేయర్ అక్కర్లా, అంతే. గట్టిగా కిందకానండి, కిందకంటే ఎక్కేద్ది, అలా బలవంతం అవసరం లేదండి. చేత్తోనే కిందకి లాగి పెడితే ఎక్కేస్తుంది అనమాట. ఆ పైన పట్టింది రింగ్ అదే అక్కడే. అది మనం చేత్తో ఇయ్యాలండి, రింగ్ అలవాటు చేసుకోవాలి. అక్కడ గోల్డ్ పోతాయి. పైన చూడండి ఎక్కిందా, రైట్. లోపల నుంచి వస్తుంది, లోపల నుంచి లోపల లోపల అంతే. అవతల అది అక్కడ స్క్రూ చేస్తే సెట్. అది అంతే. పైన దెబ్బ ఎక్కిద్ది, నొక్కండి అంతే. చేయండి, ఓకే. అర్థం కావాలి అది అంతే పాత. స్విచ్ కట్టండి. ఈ బటన్ అది ఈ బటన్ ప్రెస్ చేసి పోయింది. పవర్ వచ్చిందా? రాలే, లైట్ ఎలా ఏమైంది చూడండి, పవర్ రాలేదు. మెయిన్స్ కార్డ్ ఇచ్చారా? చేతులు పెట్టండి, పవర్ ఉంది. పవర్ రావట్లేదండి.
ఇక్కడ రోజు ఉన్నాం మీటర్ కాదు చూడండి రాలేదా సరిగ్గా పెట్టండి జాక్ పెట్టేసేయండి ఏంటి స్విచ్ ప్లగ్ బెడ్ స్విచ్ వచ్చింది అక్కడ లూజ్ ఉందా అక్కడ లూజ్ ఉంది అంతే బెల్ట్ ఎట్టుకుంటే డ్రమ్ తిరుగుతుంది హీటర్ వైర్ లేవు అంటే ఉన్నాయిలే డమ్మీ వేసి టేప్ వేసి వదిలేసారు ఓకే డన్ లెఫ్ట్ రైట్ తిరిగింది తీసేయండి అదే జాబ్ ఆ డోర్ లాగా అది ఎవరిది మీదేనా డబ్బాలో పెట్టుకోండి అట్ట పడేయండి అవన్నీ ఒక దాంట్లో పెట్టుకోమన్నాగా పెట్టుకోలేదు తీసేయండి ఇంకా అట్లా ఇదిగోండి డ్రమ్ ఇప్పారు మీరు ఎప్పలేదా డ్రమ్ ఇప్పారా ఎప్పలా ఇది ఇది ఆళ్ళు ఇప్పారు అదే అవును ఇక్కడ డ్రమ్ ఇప్పడం అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అక్కడ ఇప్పేసాం కదా ఇక్కడ వైరింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ అది వైరింగ్ మాత్రం చూసుకోవాలి ఎందుకంటే అదే కదా మనకి రెండోసారి మనం రిపీట్ చేసేటప్పుడు అన్నీ చూసుకోవాలన్నమాట అది అదే దేనిది అది కిందది దానిదే డిస్ప్లేదండి డిస్ప్లే జాబ్ వేయలేదా ఇక అట్లా వేసుకోవాలండి ఆ టైట్ వేయలేదండి చూడండి మీరు అందుకే టీ బిట్లే కొనుక్కోండి ఆ ప్లస్ బిట్లు మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది హుసేన్ గారు టీ బిట్లు కొనుక్కోండి అదైతే మీకు తెలుస్తుంది మీరు ఎందుకంటే నేను గమనించా ప్లస్ బిట్లతో మీరు ఎంత వేస్తున్నారో మీకు తెలియట్లేదు అనమాట టీ బిట్తో అయితే తెలుసు అవి లూజ్ ఉండకూడదండి డ్రమ్ కొట్టుకుంటుంది స్టోన్ వెయిట్
అది కాదండి, నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఉందా? ఈ వైరు ఎక్కడికి వెళ్ళింది? అవును కదా, ఇది యూవీడబ్ల్యూ జాకు, ఆల్ సెన్సార్ జాకు అని తెలుసు కదా మీకు. ఈ కాదు నేను అన్నది పవర్ సప్లై. పవర్ సప్లై చెక్ చేశారా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూసారా? చూసారా? చెక్ చేయండి, పవర్ సప్లై ఎక్కడికి వచ్చింది. అదెందుకు మెయిన్స్ కార్డు దగ్గర నుంచి చూడండి, అర్థమైపోద్ది. ఈ చూసే అన్నారు కదా, పేపర్ తీసుకోండి, ఎంఏ పేపర్ ఉంటుంది దాంట్లో, ఫైల్ పేపర్, దాంతో కొద్దిగా గీకితే చక్కగా మీకు ఫ్రీగా కంటిన్యూటీ ఇది అవుతుంది. ఇదిగోండి, అన్నిటికీ మొన్న ఇప్పుడు ఎందుకు అసలు మళ్ళీ చెక్ చేస్తే ఏమవుద్ది నాకు తెలియక అడుగుతా. అదేనండి, రెండోసారి చూస్తే ఏంటి నష్టం నాకు అర్థం కాదు. అది ఒకటే గబగబా పెట్టేసి మూసేయాలి ఏంటి ఆడతో పాటు. ఇప్పుడు ఇబ్బంది అంటే చెప్పండి మీకు. అది ఓకే, సప్లై వచ్చింది, ఇంకోటి ఎక్కడికి వెళ్ళింది? అదే మీకు కావాలండి. దానికి ఎట్టాగే వెళ్ళదు కదా, వేరే జాక్ వాటికి ఎందుకు వెళ్తుంది? వేరే పెద్ద జాకులకి వెళ్తుంది. చూడండి, పెద్ద జాకులు ఏమున్నాయి? ఉన్న పెద్ద జాకులు ఏమున్నాయి? అది ప్రెజర్ సెన్సార్ జాకు. అది దేనిది? అది హీటర్వి. హీటర్వి ఎక్కడికి వెళ్ళి ఎల్లో చూస్తే తెలిసిపోతుంది. చూడండి, అవి టెంపరేచర్ సెన్సార్. ఎల్లో రెడ్ చూడండి ఎక్కడికి వచ్చిందో. ఎల్లో రెడ్ చూడండి, ఎల్లో రెడ్ హీటర్ చూసుకోండి. ఇక్కడ రెడ్ ఎక్కడ ఉంది? రెడ్ ఇక్కడ కిందకి వెళ్ళింది చూడండి, కింద పడేశారు ఇందాక పవర్ జాక్. ఇక్కడే ఇక్కడ లోపలికి వెళ్ళింది చూడండి వైరు. దానికి అది కాదు, ఇంకోటి ఏది ఇలాంటిది, ఇంకో జాక్ ఉండాలి కదా. ఏది ఇలాంటి జాకు, ఇలాంటిది ఇంకోటి.